ఓ మై గాడ్! దూసుకొస్తున్నటువంటి దిత్వా తుఫాన్ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరొకసారి భయపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అంటే మొంత అయిపోయింది, ఇప్పుడు దిత్వా వస్తుంది. ఈ దిత్వా అనే తుఫాన్కి యెమెన్ దేశం పేరుని పెట్టడం జరిగింది. ఈ యొక్క యెమెన్ దేశంలో ఉన్నటువంటి దిత్వా లగూన్ అనేటువంటి ఒక జలాశయానికి ఈ పేరు ఉందన్నమాట. ఆ పేరు వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. దిత్వా అంటే యెమెన్ దేశం పెట్టింది. అలాగే మన ఏపీకి సంబంధించి మొత్తం 12 మండలాల్లో హై అలర్ట్ని ఇచ్చారు. అలాగే మన ఏపీకి సౌత్ కోస్ట్కి సంబంధించి తిరుపతి, నెల్లూరు జిల్లాలకు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. సో కొంత ఇబ్బంది అయితే పరిస్థితుంది. దాదాపుగా ఇప్పుడు 600 కిలోమీటర్ల దూరంలో తుఫాను ఉండడం జరిగింది. అది రేపటి నుంచి బాగా స్పీడ్గా కదిలే అవకాశం ఉంది. అందుకని సౌత్ కోస్ట్కి సంబంధించినటువంటి తిరుపతి, చిత్తూరు, అలాగే నెల్లూరు జిల్లాల వాళ్ళు అలర్ట్గా ఉండాలి. దీనికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ క్యాబినెట్ మీట్ అవుతుంది. తుఫానుకు సంబంధించిన చర్యల గురించి ఈరోజు డిస్కషన్ చేయబోతున్నారు. ఎలాగా దీనిని ఎదుర్కోవాలి, మొంతా తుఫాను అంత తీవ్రంగా ఉంటుందా లేకపోతే ఎలా అనేది డిస్కస్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇది శ్రీలంక తీరంలో ఏర్పడింది. మొత్తం తమిళనాడుకి, పుదుచ్చేరికి, మన సౌత్ కోస్ట్కి కూడా సంబంధించి ఇది ఏ విధంగా జరుగుతుందో చూడాలి.